ఇంటర్ మరియు డిగ్రీ చదువుకునే అమ్మాయిలు ఇండియన్ ఎయిర్లైన్స్లో ఉద్యోగాలను సాధించుకోవడానికి ఎన్నో ప్రయాసాలు పడుతున్న తరుణంలో ఏరో ఫాల్కన్ ట్రైనింగ్లో మంచి శిక్షణను ఇవ్వడం జరుగుతుందని ఆ సంస్థ సీఈఓ దిలీప్ కుమార్ అన్నారు. విజయవాడలోని 5వ నూతన బ్రాంచ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ఎంతో మంది విమానాశ్రయంలో పనిచేయాలనుకుంటున్నారు, కానీ వారికి సరైన అవగాహన లేకపోవడంతో ఉద్యోగాలు లేక ఆవేదన పడుతున్నారని, అలాంటి వారికి తమ బ్రాంచ్లో మంచి ఎయిర్లైన్స్ ఉపాధ్యాయులతో 6 నెలల నుండి ఏడాది పాటు శిక్షణను ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. శిక్షణ అనంతరం భారతదేశంలో ఎయిర్లైన్స్ లో ఉద్యోగాన్ని పొందవచ్చని సూచించారు. सनः परुषदति दुर्गाणि विश्वानावे वसुन्धं तरितात्यग्निः तामग्निवर्णां तपसाज्वलन्तीं वैरोचने ब्रह्मफले सुजुष्टां दुर्गां देवीं शरणमहं प्रपद्ये सुतरसे तरसे नमः अग्ने त्वं स्वस्तिभृति दुर्गाणि विश्वा पूज्य भुक्वे बहुलानमृपे भवातोकाय करयाय संयोः विश्वानिनो दुर्गः जातमनसा गृणानो अस्माकं बोध्य वितात्मूनां परमार्थस्थातु तनः परुषदति दुर्गाणि विश्वाक्षामुद्देवो अतिदुरितात्यग्निः प्रत्नोषिगमेद्योध्वरेषु सनाच्यहोता नवियच्चसत्सि स्वाञ्चाग्नेतनुपं विप्रयस्वास्मभ्यं च सौभग मायजस्व गोभिर्जिष्टमयि ज्योतिषिक्तं तवेन्द्रविष्णु रणसञ्चरेम नागस्य वृष्टमपि संवसानो वैष्णवीं लोकैहमादयन्तां कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयातु. Feeling of even it can be given as a actually అది కూడా ఐడియా వచ్చింది. So this is the one class. ఉండి దానికి శిక్షణ ఇస్తే దానికి తగిన విధంగా మ్యాన్ పవర్ క్రియేట్ అవుతుంది. సో అందులో భాగంగానే ఈ ఎయిర్ ఫాల్కన్ సంస్థ విజయవాడలో తమ బ్రాంచ్ను ఓపెన్ చేసి విజయవాడ చుట్టుపక్కల ఉండే ప్రజలకు ఈ యొక్క సౌకర్యాన్ని తీసుకురావడం నిజంగా చాలా ఆనందదాయకం. ఎందుకంటే ఈ గ్రో అవుతున్న ఏవియేషన్ ఇండస్ట్రీకి మ్యాన్ పవర్, ట్రైన్డ్ మ్యాన్ పవర్ వీళ్ళ సంస్థ ద్వారా అందించగలిగితే అది ఓకే, ఇక్కడున్న విజయవాడ చుట్టుపక్కల ప్రజలకు, ఆంధ్ర ప్రజలకు ప్లస్ ఏవియేషన్ సెక్టర్ కూడా both it is a win-win situation. So I really congratulate the young entrepreneurs who have started this Air Falcons branch over at Vijayawada. I think this is your 5th branch, right? Yeah, it is the 5th branch. I expect that you train the students and the aspirants to the maximum possible proficiency level, because just training and passing out is not sufficient. People should be well qualified and well trained. So I expect that you will train them with proper, well qualified faculty. I can see a lot of young booming
faculty present over here. So I expect you that you train Vijayawada people around Vijayawada people to get geared up for the future requirement of aviation industry. I'm Dilip Kumar Pulivarti. So మేము ఇక్కడ ఆంధ్ర వాళ్ళమేనండి. సో నేను ఈ కంపెనీ CEO గని. So I'm a aeronautical engineer and aircraft maintenance engineer specialized in aero designs. I have received a doctorate also. సో మన విజయవాడకి సంబంధించిన ఏరియాలో మేము ఏరో ఫాల్కన్స్ అని మా సంస్థని ఇక్కడ కొత్తగా ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇది మా 5th బ్రాంచ్ అనమాట. సో మన ఆంధ్ర వాళ్ళకి ఏంటంటే ఎయిర్లైన్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలని చాలా ఇంట్రెస్టెడ్గా చాలామంది పిల్లలు ఉన్నారు. సో వాళ్ళకి సరైన ప్రాపర్ గైడ్లైన్స్ లేకపోతే ఎట్లా వెళ్ళాలో తెలియకో ఈ ఎయిర్లైన్ ఎయిర్పోర్ట్కి సంబంధించిన ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయని కూడా చాలామందికి తెలియదు. సో అలాంటి వాళ్ళకి మేము ఏం చేస్తున్నామంటే చాలా షార్ట్ టర్మ్ కోర్సులో ఇంటర్మీడియట్ డిగ్రీ ఇంజనీరింగ్ ఉన్న పిల్లలు ఎవరైతే ఉంటారో 6 months to 1 year ట్రైనింగ్ ప్రోగ్రాంలోనే మా దగ్గర 10 రకాల కోర్సెస్ ఉంటాయి. ఈ 10 రకాల కోర్సెస్ని చక్కగా ట్రైన్ చేసి 100% ఆ పిల్లలకి ప్లేస్మెంట్ వచ్చేటట్టుగా మేము వాళ్ళని ట్రైన్ చేయడం జరుగుతుంది. మేము 2016 నుంచి ఇదే ఏరో ఫాల్కన్స్ని మేము రన్ చేస్తూ ఇప్పటివరకు మేము 1300 పీపుల్ని 99.3% రేషియోతో మేము సక్సెస్ఫుల్గా ప్రతి స్టూడెంట్కి చక్కగా ట్రైన్ చేసి ప్లేస్మెంట్ చేయడం జరుగుతుంది. సో మా దగ్గర పైలట్ ట్రైనింగ్ ఉంటుంది, ఎయిర్ హోస్టర్స్ అండ్ ఎయిర్ కార్గో, ఎయిర్ టికెటింగ్, ఫ్లైట్ డిస్పాచర్, ఏరోస్పేస్ టెక్నికల్ పబ్లికేషన్ అని చాలా మా దగ్గర 10 రకాల కోర్సెస్ ఉన్నాయి. సో మీలో ఎవరైనా ఆంధ్ర పిల్లలు, విజయవాడ దగ్గరలో పిల్లలు ఎవరైనా ఉంటే డెఫినెట్గా విజయవాడ బ్రాంచ్ని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. యాజ్ వెల్ యాజ్ మాకు వైజాగ్, విజయవాడ, హైదరాబాద్, గోవా అండ్ బెంగళూరులో బ్రాంచెస్ ఉన్నాయి. సో మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అంబియన్స్ ఏముంటుంది, ట్రైనర్స్ కూడా అంతే 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న స్టాఫ్ ఉంటారు. ఎయిర్లైన్ అండ్ ఎయిర్పోర్ట్లో వర్క్ చేసిన ఎయిర్పోర్ట్ మేనేజర్స్ వస్తారు అండ్ చాలా వెల్ ప్రొఫెషనల్ ట్రైనర్స్ ఉంటారు. అండ్ మాది లైక్ వెరీ ప్రొఫెషనల్ ట్రైనింగ్ ఉంటుంది. సో పిల్లలు ఎవరైతే ఈ ఫీల్డ్కి వద్దాం అనుకుంటున్నారో దిస్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ దిస్ న్యూ జనరేషన్ కిడ్స్. బికాజ్ ఎందుకంటే ప్రీవియస్గా ఈ ఫీల్డ్లోకి రావాలి చేయాలని ఉందా చాలామందికి గైడ్లైన్స్ తెలియక బ్యాంక్ ఎంప్లాయీస్గా మిగిలిపోవడము లేదా చిన్న చిన్న ఎంప్లాయీస్గా మిగిలిపోవడం జరుగుతుంది. వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఓపెనింగ్స్ అట్ ద ఎయిర్పోర్ట్. ప్రతి ఇయర్ ఎట్లా కాదన్నా కానీ 3,000 to 10,000 జాబ్ ఓపెనింగ్స్ అనేవి చాలా ఎయిర్పోర్ట్స్లో ఉన్నాయి. బట్ మాకున్న పరిస్థితి ఏంటంటే మాకు పిల్లలు చాలట్లేదు. మేము ట్రైన్ చేసిన పిల్లలు మాకు చాలక లైక్ వీఆర్ డెవలపింగ్ అవర్ బ్రాంచెస్ అండ్ వీఆర్ స్ప్రెడ్డింగ్ అవర్ వింగ్స్ సో దట్ ఏవియేషన్కి మీరు రావాలి అని అనుకుంటే ద బెస్ట్ థింగ్ ఈజ్ ఏరో ఫాల్కన్స్ ఈజ్ దేర్ ఆల్వేస్. ఏదో వచ్చారు వెళ్ళిపోయారు ట్రైనింగ్ ఇచ్చేసాం జాబ్ వచ్చింది అనే కాదు, లైఫ్ లాంగ్ మేము మీకు సపోర్టెడ్గా ఉంటాము. ఎట్లా ఏవియేషన్లో మంచి పొజిషన్కి వెళ్ళాలో డెఫినెట్గా మీరు ఏరో ఫాల్కన్స్ నుంచి ఖచ్చితంగా తెలుసుకుంటారు. మా స్టూడెంట్స్ అందరూ అట్లానే మంచిగా సెటిల్ అయ్యారు. సో ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ అప్కమర్స్ ఇన్ ఏవియేషన్ ఇండస్ట్రీ. థ్యాంక్ యూ సో మచ్. సో